పెద్ది ఐటమ్ సాంగ్ సినిమాకి హైప్ తో పాటు కాంట్రవర్సీ కూడా తీసుకొచ్చింది. తక్కువ టైంలో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టినా నార్త్ ఆడియన్స్ బురద చల్లే కార్యక్రమం స్టార్ట్ చేశారా? పెద్ది ఐటమ్ సాంగ్ లో వాళ్ళకి నచ్చనిది ఏంటి చూద్దామా? పెద్ది ఐటమ్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేశారు. భూపాల్లో జరిగిన ఈవెంట్ లో పాటను రిలీజ్ చేశారు. ఐటమ్ సాంగ్ ఈవెంట్ సూపర్ హిట్ అయింది. శృతి హాసన్ అనుకుంటే జాన్వీ కపూర్ కూడా ఐటమ్ సాంగ్ లో జాయిన్ అయి హీట్ పెంచేసింది. ఐటమ్ సాంగ్ లోని డాన్స్ మూవ్మెంట్స్ పై నార్త్ ఆడియన్స్ కొందరు విమర్శించడం స్టార్ట్ చేశారు. స్టెప్స్ వల్గర్ గా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేయడం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఒకసారి హిందీ సాంగ్స్ చూసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. సౌత్ నుంచి వచ్చే సినిమాను నార్త్ ఆడియన్స్ కాంట్రవర్సీ చేయడం కామనేనంటూ మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్. పెద్ది పాన్ ఇండియాగా జూన్ 4న థియేటర్స్ లోకి వస్తుంది. ఇప్పటికే నార్త్ లో ముంబై, భోపాల్ చుట్టేసిన టీం రీసెంట్ గా బెంగళూరులో ప్రీ రిలీజ్ చేసుకుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 10 రోజులు కూడా లేదు. చెన్నై, త్రివేంద్రంలో కూడా కవర్ చేసేసి చివర్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారణాసి షూటింగ్ ఆగస్ట్ నాటికి పూర్తయిపోతుంది అని రాజమౌళినే చెప్పాడు. కాస్త లేట్ అయినా 4-5 నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. మరి మహేష్ ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టలేదెందుకు? వారణాసి రిలీజ్ అయ్యే వరకు మరో మూవీ చేయడా? హ్యావ్ ఎ లుక్. వారణాసితో పాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన మహేష్ నెక్స్ట్ మూవీకి ఎవరికి ఛాన్స్ ఇస్తాడు? తెలుగు దర్శకుడితో వర్క్ చేద్దామనుకుంటే హాలీవుడ్ రేంజ్ లో తీసేదెవరు? ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ మూవీ హాట్ టాపిక్ గా మారినా దానికి సమాధానం దొరకడం లేదు. చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు మహేష్. వారణాసికి రెండో పార్ట్ ఉండదని రాజమౌళి చెప్పేశాడు. సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. అవతార్ 3 ఇంటర్వ్యూలో రాజమౌళి జేమ్స్ కెమెరాన్తో మాట్లాడుతూ వారణాసి ఆగస్టు నాటికి పూర్తవుతుందని చెప్పాడు. షూటింగ్ పూర్తి కావడమే ఆలస్యం. మహేష్ మరో మూవీ మొదలు పెట్టేయొచ్చు, కానీ అటుగా అడుగులు వేస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. వారణాసి తర్వాత నటించే సినిమాపై మహేష్ కు క్లారిటీ లేదు. ఎలాంటి సినిమా చేయాలి, ఎవరితో చేయాలి, ఇలా కన్ఫ్యూజన్ లో ఖాళీగా ఉండిపోతున్నాడు. వారణాసి రిలీజ్ తర్వాతే రిజల్ట్ బట్టి సినిమా చేద్దామంటే మరో 2 ఏళ్లు గ్యాప్ లో పడిపోతాడు మహేష్ బాబు. ఈ క్రమంలో అప్పుడెప్పుడో మహేష్ తో సినిమా ప్రకటించిన దర్శకుడు సందీప్ వంగ పేరు మళ్లీ వినిపిస్తోంది. అయితే సందీప్ స్పిరిట్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తానని చెప్పాడు. ఈ లెక్కన సందీప్ మూవీ ఉండే ఛాన్సే లేదు. వారణాసి తర్వాత మహేష్ బాబుతో సినిమా కోసం నిర్మాణ సంస్థలు క్యూ కట్టాయని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, హోంబలే, సన్ పిక్చర్స్ మహేష్ తో సినిమా నిర్మించాలని వెయిట్ చేస్తున్నాయి. నిర్మాతలు రెడీగా ఉన్నా మహేష్ కు నచ్చే కథ తీసే దర్శకుడు ఎవరో చూడాలి. అఖండ 2 ఎక్స్పీరియన్స్ తో బడ్జెట్ తగ్గించాలి అని బాలయ్య పట్టుపడుతుంటే కొరటాల మాత్రం తగ్గేదే లేదంటున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్ కే 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టిస్తున్నారా? ఆ విశేషాలు మీకోసం. బాలకృష్ణ కొరటాల సినిమాకు తమన్ని కాదని అనిరుద్ ను తీసుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను కొరటాల పక్కన పెడుతున్నాడు అని టాక్. అఖండ నుంచి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గోపీచంద్ మలినేని సినిమా వరకు తమనే మ్యూజిక్ డైరెక్టర్. జస్ట్ ఫర్ చేంజ్ కోసం కొరటాల అనిరుద్ వైపు మొగ్గు చూపుతున్నాడట. ఇండియాలోని కాస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ 10 నుంచి 14 కోట్లు తీసుకుంటున్నాడు. కొరటాల లాస్ట్ మూవీ దేవరను అనిరుద్ మ్యూజికల్ హిట్ చేశాడు. దీంతో కొరటాల అనిరుద్దే కావాలంటున్నాడు అని తెలిసిందే. అఖండ 2 కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ కావడంతో బడ్జెట్ తగ్గించి 70 నుంచి 80 కోట్ల మధ్యలో సినిమా పూర్తి చెయ్యాలి అంటున్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని ముందుగా 200 కోట్ల బడ్జెట్ కథను చెప్పాడు. బాలయ్యను చెప్పడంతో 70 కోట్ల బడ్జెట్ కు తగ్గ కథ రాసుకున్నాడు. మరి కొరటాల సినిమా వచ్చేసరికి అనిరుద్ ను తీసుకుంటే 10 కోట్లకు పైగా ఇవ్వాలి. మరి బాలయ్య ఏమంటాడో చూడాలి. మరి బడ్జెట్ కంట్రోల్లో భాగంగా బాలయ్య ముందుగా తన రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నాడు. వరుస హిట్స్ తో 40 కోట్ల దాకా వెళ్లిన బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాకు 28 కోట్లు తీసుకున్నాడు అని టాక్. ఇదే సినిమా కోసం ముందుగా నయనతారను హీరోయిన్ గా అనుకుంటే 8.5 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో 1.5 కోట్లు ఇచ్చి కాజల్ ను తీసుకున్నారు. అలాంటిది కొరటాల సినిమా కోసం 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చి అనిరుద్ ని తీసుకుంటున్నారట. మరి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. మరి మణిశర్మ చూడ్డానికి ఏ మాత్రం మారకపోయినా ఆయన సంగీతం మాత్రం మారిపోయిందా? ఫ్రెష్ ట్యూన్స్ తో హార్ట్ టచ్ చేస్తున్నాడా? చిన్న సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వస్తారా? వాచ్ ది స్టోరీ. కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ జంటగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ నుంచి వచ్చిన వదలనే పాటకు ఏ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చాడో అనుకుంటారు. మణిశర్మ ఇచ్చాడు అంటే నమ్మకం కష్టమే అయినా ఫ్రెష్ ట్యూన్ తో ఆకట్టుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీ నుంచి వచ్చిన 2 పాటలు మణిశర్మకు గుర్తింపు తీసుకొచ్చాయి. ఇస్మార్ట్ శంకర్ మ్యూజికల్ హిట్ తర్వాత ఆచార్య ఛాన్స్ వచ్చినట్లే చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ తర్వాత స్టార్స్ మరోసారి మణిశర్మ వైపు చూసే ఛాన్స్ దక్కించుకుంటాడేమో. మరి దేవిశ్రీ తమన్ కు స్టార్డమ్ రాకముందే మణిశర్మ తెలుగు ఇండస్ట్రీని ఏలాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ డేట్స్ కోసం స్టార్స్ ఎదురు చూసిన రోజులున్నాయంటే అతిశయోక్తి కాదు. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయిన మణిశర్మ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకొచ్చాడు. ఆ తర్వాత కొంత బిజీగా గడిపినా ఆ తర్వాత ఆఫర్స్ తగ్గాయి.
ఇక ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనని మణిశర్మే అనుకుంటున్న టైంలో చెన్నై లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. బేబీ ఫేమ్ సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే అందించగా రవి నంబూరి దర్శకత్వంలో చెన్నై లవ్ స్టోరీ రూపొందుతోంది. సెకండ్ సాంగ్ వదలనే రిలీజ్ ఈవెంట్ కు కీరవాణితో పాటు మాధవపెద్ది సురేష్, హరిగౌరతో పాటు 10 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ హాజరై బెస్ట్ విషెస్ తెలియజేశారు. దురంధర్ బ్లాక్ బస్టర్స్ తో అందనంత ఎత్తుకు ఎదిగిన రణ్వీర్ సింగ్ పై నిషేధం ఎందుకు విధించారు? ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ నిర్ణయం తీసుకున్నా రణ్వీర్ హిందీలో కనిపించకూడదని బాలీవుడ్ పెద్దలు వెనక నుండి బ్యాన్ కథని నడిపించారా? రణ్వీర్ ఇక హిందీ సినిమాల్లో నటించలేరా? హ్యావ్ ఎ లుక్. డాన్ 3లో రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ధురంధర్ రిలీజ్ కంటే ముందే రణ్వీర్, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని టాక్ వచ్చింది. రణ్వీర్ తప్పుకోవడంతో తమకు 45 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అంటూ ఫర్హాన్ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ని ఆశ్రయించాడు. ఫెడరేషన్ రణ్వీర్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఈ ఆదేశం చట్టపరమైన నిషేధం కాకపోయినా ఫెడరేషన్ కు అనుబంధంగా ఉన్న కార్మికులు, టెక్నీషియన్స్ రణ్వీర్ తో కలిసి వర్క్ చేయడం కుదరదు. బాలీవుడ్ చాలా వరకు ఈ ఫెడరేషన్ వర్గాలపై ఆధారపడడంతో హీరో నటిస్తున్న సినిమాలపై ప్రభావం చూపనుంది. ఫెడరేషన్ తనపై విధించిన నిషేధంపై రణ్వీర్ స్పందించడానికి ఇష్టపడడం లేదు. ఈ నిషేధం వెనకాల బాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు ఉన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. ధురంధర్ 2 బాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇండియా వైడ్ ధురంధర్ 2ను ప్రేక్షకులు ఆదరించారు. ఇంత ఘన విజయం సాధించిన బాలీవుడ్ టాప్ హీరోలు, దర్శక నిర్మాతల నుంచి ఏమాత్రం రెస్పాన్స్ రాలేదు. రణ్వీర్ టాప్ ప్లేస్ కు చేరాడన్న అక్కస్తోనే బాలీవుడ్ లోకి కొందరు నిషేధం అంటూ ప్రతీకారం తీర్చుకున్నారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఫెడరేషన్ బ్యాన్ విధించిన మరుసటి రోజే రణ్వీర్ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నాడు. గత ఏడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రణ్వీర్ కాంతారలోని పంజుర్లీ హావభావాలను ఇమిటేట్ చేయడం వివాదమైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా కన్నడీగులకు క్షమాపణలు చెప్పాడు రణ్వీర్. రణ్వీర్ క్షమాపణలో నిజాయితీ లేదంటూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. రణ్వీర్ క్షమాపణలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రాయశ్చిత్తంగా 4 వారాల్లోగా మైసూర్ చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని ఆదేశించింది. గడువు పూర్తవుతున్న టైంలో రణ్వీర్ ఆలయాన్ని సందర్శించుకున్నాడు. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఎల్లమ్మ మూవీతో హీరోగా మారిన దేవిశ్రీ సొంతూరు వెదురుపాకలోని అమ్మవారి జాతర విశేషాలను పంచుకున్నాడు. వెదురుపాకలోని సంస్కృతి, జానపద నృత్యం దైవత్వమై తనని ఎల్లమ్మలో నటించేలా చేశాయని తెలిపాడు. పెద్దిలో జగపతి బాబు అప్పలసూరి పాత్ర పోషించగా రీసెంట్ గా డబ్బింగ్ చెప్పే వీడియోను రిలీజ్ చేశారు. ఏడుస్తూ ఎమోషనల్ సీన్ కు జగపతి బాబు డబ్బింగ్ చెప్పిన విధానం ఆకట్టుకుంటోంది. సినిమా జూన్ 4న రిలీజ్ అవుతోంది. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ఎపిక్ నుంచి ప్రియసఖి సాంగ్ ను రిలీజ్ చేశారు. సురేష్ బానిశెట్టి సాహిత్యం ఇవ్వగా హరిశంకర్ పాడాడు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నివేదా పేతురాజ్ మళ్లీ బిజీ అయిపోయింది. దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న నివేదా పెళ్లిపీటలు ఎక్కకుండానే బ్రేకప్ చెప్పేసింది. మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేసిన నివేదా 2 క్రేజీ మూవీస్ లో నటిస్తోంది. అలవైకుంఠపురంలో నటించిన నివేదా త్రివిక్రమ్ తీస్తున్న ఆదర్శ కుటుంబంలో చిరంజీవి బాబీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న సినిమా ఇట్లు అర్జున. హాయ్ రే అంటూ సాగే పాటకు తమన్ మ్యూజిక్ ఇవ్వగా అనిరుద్ పాడాడు. మహేష్ ఉప్పాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మరో డైరెక్టర్ వెంకయ్య కుడుముల నిర్మిస్తున్నాడు. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.